రైట్. ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఎలాగైనా సరే సమ్మె విరమింపజేసేటువంటి ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. 32 డిమాండ్లలో కొన్నింటికి తక్షణమే ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఉందని సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. దాదాపు 8 గంటల పాటు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఆర్టీసీ యూనియన్ నేతలతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో మొత్తం 32 అంశాలపై కూడా ఖచ్చితంగా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. ఈరోజు 11 గంటలకు మొట్టమొదటిసారిగా అటు మంత్రులు అటు ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి కమిటీలో వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శ్రీధర్ బాబుతో పాటు మరోవైపు కార్మిక శాఖ మంత్రి వివేక్తో పాటు మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ యొక్క బృందంతో మాత్రం ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికులు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు అయితే ఇంకా చర్చలు కొనసాగుతాయి. ఇందులో ప్రధానంగా మొత్తం ఇప్పటికే 27 అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. తక్షణ వాటన్నిటి కూడా అమలు చేసేందుకు ఇప్పటికే వారందరికీ కూడా ఒక ఒప్పందం కూడా ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలంటే దాదాపు 10,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పే స్కేల్కి సంబంధించిన విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఆర్థిక భారం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ససేమిరా అంటున్నారు కార్మికులు. తక్షణమే 32 డిమాండ్స్లో ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించకపోయినా సమ్మె విరమించే ప్రసక్తే లేదంటూ కూడా అటు ఆర్టీసీ కార్మికులు యూనియన్ నేతలందరూ కూడా అటు ప్రభుత్వానికి తేల్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనిపై అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఆగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కాబట్టి దాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రక్రియని మొత్తం కూడా త్వరగతిన కంప్లీట్ చేసే దిశగా అటు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసి దీనిపై పూర్తిగా వారి ఆర్టీసీ కార్మికులను ఒప్పించే విధంగా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు పీఆర్సీకి సంబంధించిన విషయాలు, డిఏకి సంబంధించిన విషయాలపై కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయంలో అటు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో కుటుంబంలో ఒకరి కారుణ్య నియామకం ఇస్తూ ఉంటారు. వారి కారుణ్య నియామకాలు మొత్తం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తున్నారు. కానీ ఇక నుంచి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల వారిని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే యూనియన్ నేతలు ప్రధాన డిమాండ్ పెట్టారు. కాబట్టి ఆ అంశంపై కూడా ఇప్పుడు ప్రభుత్వము ఓకే చెప్పినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా ఆ పీఆర్సీకి సంబంధించిన విషయంలో 2 పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి, డిఏలు పెండింగ్లో. కాబట్టి వాటిని కూడా క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఎలాగైనా ఆర్టీసీ కార్మికులతో సమ్మెను విరమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత రాత్రి అయినా సరే ఏ రోజు కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. కొద్దిసేపమే కార్మిక యూనియన్ నేతల నుంచి బయటకు వచ్చి విడివిడిగా వారు మంత్రులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు అందరూ గ్రూప్ సమావేశం కావడం. ప్రస్తుతం అయితే ఇంకా చర్చలు అయితే రైట్. థ్యాంక్ యూ సునీల్.